కథావాణికి స్వాగతం. కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని ఉందికి స్వాగతం. ఈనాటి టాపిక్ బలహీనతలు. ఆలోచనా శక్తి, కార్యనిర్వహణ దక్షత కలిగిన బుద్ధిజీవి అయిన మనిషిలో బలాలు ఎన్నుంటాయో బలహీనతలు కూడా అన్నీ ఉంటాయి. ఎవరన్నా నాలో ఏ బలహీనతలు లేవు అని అంటే మీరు ఆ మాటను నమ్మకండి. అది అబద్ధమో లేక ఆత్మన్యూనత వల్ల వచ్చిన డాంబికమో అని నిర్మోహమాటంగా అనుకోండి. ఎందుకంటే మనిషి అన్న తర్వాత అలవాట్లలోనో మనస్తత్వంలోనో బలహీనతలు తప్పనిసరి. కాకుంటే అవి సంఖ్యాపరంగా మోతాదు పరంగా ఎక్కువ తక్కువలు కావచ్చు. ఎందుకు పనికిరాని వాడు, వ్యర్థుడు అన్న వ్యక్తిలో సైతం ఏదో ఒక పనితనం, ప్రతిభ నివురుగప్పిన నిప్పులా దాగున్నట్టు మహాత్ములు, మహానుభావులు, మహారాజులు, ఆఖరికి దేవుళ్లలో సైతం ఏదో ఒక బలహీనత అయినా తప్పక ఉండి తీరుతుంది. అందుకే దూర్జటి అంతటి మహాకవి రాజుల్ మత్తులు వారి సేవ నరకప్రాయంబు అని అన్నాడు. ఎప్పుడు మద్యం మత్తులో ఉంటారు అని దీని భావం. అలా అన్న ఆ దూర్జటి సైతం ఒక వేశ్యాలోలుడు. ఇలాగే ఉంటాయి ఈ బలహీనతల కథలు. కనుక తనలో ఉన్న బలహీనతలకు సిగ్గుపడటమో దాచిపెట్టే ప్రయత్నం చేయటమో కన్నా అవి ఉండకూడని బలహీనతలు అయితే వాటిని తొలగించుకునే ప్రయత్నం చేయటం ఉత్తమం. మనిషి అన్న తర్వాత ఇవి తప్పనివి అని అనుకున్న వాటిని కనీసం కంట్రోల్లో ఉంచుకునే ప్రయత్నం చేయటం, తనకు కానీ ఎదుటి వాళ్లకు కానీ దానివల్ల కలగబోయే నష్టాన్ని కష్టాన్ని మినిమైజ్ చేసుకోగలగటం వంటివి చేయాలి. శారీరకంగా సెల్ఫ్ కంట్రోల్, మనసు మీద నియంత్రణ అనేవి ప్రతి వ్యక్తికి తప్పనిసరి ఈ జీవితంలో. ఇక అసలు ఈ బలహీనతలు అంటే ఏంటి, అవి ఎలా ఉంటాయి అన్న విషయాన్ని పరిశీలిద్దాం. బలహీనతలను శారీరక, మానసిక అని 2 రకాలుగా విభజన చేస్తే ఒక క్లారిటీ వస్తుందేమో అనిపిస్తుంది నాకు. శారీరక అంటే కొన్ని చెడు అలవాట్లు, దుర్వ్యసనాలు. ముందు ఒక చెడు అలవాటుగా ప్రారంభమై రాను రాను అది ముదిరి వ్యసనంగా మారితే చాలా ప్రమాదకరం అవుతుంది. కనుక అంతవరకు రానియకుండా ముందుగానే జాగ్రత్త పడాలి. ధూమపానం, మద్యపానం, పేకాట, వేశ్యాలోలత్వం వంటివన్నీ శారీరక బలహీనతలు. ఇవి కాక మనసుకు సంబంధించిన బలహీనతలు కామ, క్రోధ, మోహ, మద, మాత్సర్యాలు అని పిలువబడేవి. వీటిని అరిషడ్వర్గాలు లేక అంతఃశత్రువులు అంటారు. ఇవి కాక ఇంకా చాలా రకాల బలహీనతలు ఉంటాయి. సందర్భం వచ్చినప్పుడు వాటి గురించి మాట్లాడుకుందాం. బలహీనత శారీరకమైనదైనా మానసికమైనదైనా అది చెడుకే దారితీస్తుంది. ముదిరితే అతని లేక ఆమె జీవితాన్నే కాక మొత్తం సంసారాన్ని వీరిపాలు చేస్తుంది. మన బలహీనత మన శత్రువుకు లేక మనమంటే గిట్టని వాళ్లకు బలం. మనల్ని దెబ్బతీయటానికి అది వాళ్లకు మంచి అవకాశం. ఈ మాట నేను చెప్తున్నదే కాదు, చరిత్ర చెప్తున్న సత్యం. ధర్మరాజు అంతటి ధర్మపరుడు, పులి వంటి పరాక్రమము కలవాడు అయినా ఆయనలో ఉన్న పాచికలాట అనే బలహీనత శకుని లాంటి వాళ్లకు వాళ్లను అడవులకు పంపి కష్టాల పాలు చేయటానికి ఒక అస్త్రంలా ఉపయోగపడింది. జూదంలో భార్యను కూడా పణంగా పెట్టే దుస్థితికి దిగజార్చింది. నలమహారాజు అంతే. ఆయనలోనూ పాచికలాట అనే వ్యసనం ఉంది. అదే శత్రువు అయిన శనికి ఆయుధంగా దొరికి కట్టుబట్టలతో నలుడు అడవులకు పోవలసిన దీనస్థితికి తీసుకెళ్ళింది. అప్పుడు పాచికలాట అయితే ఇప్పుడు పేకాట. డబ్బులు పెట్టి ఆడే ఆటలు ఏవైనా అవి పెద్దలు సంపాదించి ఇచ్చిన ఆస్తులను సైతం హారతి కర్పూరంలా కరిగించేసి
చేతిలో డబ్బు లేని దైన్య స్థితికి దిగజార్చి అప్పుల పాలు చేస్తాయి. ఆ తర్వాత అప్పు తీర్చకపోతే అప్పిచ్చిన వాడు ఊరుకోడు గనుక దానికోసం గొడవలు, ఆత్మహత్యలు, హత్యలు. ఇది ఒక చైన్, గొలుసు కట్టు వ్యవహారం. ఒక తప్పు దాని దుష్ఫలితాన్ని మాత్రమే చూపించి ఊరుకోదు. ఒక తప్పు ఎన్నో తప్పులకు దారితీస్తుంది. ఒక వ్యసనం మరెన్నో వ్యసనాలు మనిషికి తగులుకునేలా చేస్తుంది. తప్పుకు తమ్ముళ్ళు అనేక మంది. ధర్మరాజు, నలమహారాజు కథలు అలా అయితే, పల్నాటి రాజ్యాన్ని సర్వనాశనం చేసి మరుభూమిగా మార్చిన వ్యసనం కోడిపందాలాట. కురుక్షేత్ర యుద్ధానికి కారణం పాచికలాట అయితే, పల్నాటి యుద్ధానికి కారణం కోడిపందాలాట. మనిషిలోని బలహీనతలు, వ్యసనాలు ఆఖరికి యుద్ధాలకు కూడా దారితీశాయంటే ఇక ఆలోచించండి. ఇప్పటికీ తెలుగు రాష్ట్రమైన ఆంధ్ర ప్రాంతంలో సంక్రాంతి వచ్చిందంటే వేలకు వేలు పందాలు పెట్టి కోడి పందాలాట ఆడతారని టీవీ ఛానళ్లు చూపిస్తుంటే దూరంగా వేరే ప్రాంతాల్లో ఉన్న వాళ్లకు కూడా తెలుస్తోంది. ఇక అక్కడే ఉండే వాళ్ళకైతే రోజు ప్రత్యక్ష ప్రసారమే. ఈ కోళ్ల మీద పందాలే కాదు, బెట్టింగులు కట్టేవాళ్ళు ఉంటారట. ఈ బెట్టింగులు కూడా ఒక వ్యసనమే. క్రికెట్ బెట్టింగు ఇప్పుడు జోరు మీద నడుస్తున్న వ్యసనం. ఈ కోడిపందాల ఆటలాగా ఇంతకుముందు పావురాల ఆట అని కూడా ఒకటి ఉండేదట. ఆ వ్యసనంతోనే కదా రాజరాజ నరేంద్రుని కొడుకైన సారంగధరుడు చిత్రాంగి మేడలోకి వెళ్ళి ఆమె మీద చెడు బుద్ధితో వచ్చాడన్న అపనిందను ఆమె మూలంగానే నెత్తినేసుకొని కాళ్ళు చేతులు నరకటం అనే శిక్షను తండ్రే విధిస్తే అనుభవించాడు. ఇలా ఎన్నో కథలు. చరిత్రకు అందినవి కొన్నైతే అందనివి కొన్ని. ఆనాటి రాజుల కాలంలో ఒక రాజ్యం మీదికి మరొక రాజు దండెత్తి ఓడించి ఆ రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవాలంటే ఆ రాజుకు బలహీనతలు, వ్యసనాలు ఏమున్నాయా అని గూఢచర్యం ద్వారా కనిపెట్టేవారుట. ధనమదాంధులైన రాజులు ఎప్పుడూ మద్యం మత్తులో తూలుతుండటం, బహుభార్యాత్వం కాక భోగకాంతలతో అంతఃపురాలలో స్త్రీ వ్యామోహంలో ఉండటం, ఇలాంటివి శత్రువుకు పదునైన ఆయుధాన్ని మించిన ఆయుధాలు అయ్యాయి. 100 కత్తులు చేయలేని పనిని ఒక మత్తు పదార్థం, ఒక విషకన్య లాంటి మాయలు, మోసాలు అవలీలగా చేయగలుగుతాయి. అందుకే అది కూడా యుద్ధతంత్రాలలో ఒక ఉపాయం అయిపోయింది. ఈ విషయాన్ని గమనించలేని ఎందరో రాజులు రాజ్యాలను, భోగభాగ్యాలను ఆ విధంగానే పోగొట్టుకున్నారు. ఇదంతా చెప్తున్నది ఎందుకంటే ఒక్క బలహీనత ఎంత పని చేస్తుందో చెప్పటానికి. రాజులే కాదు, ఇప్పటికీ లోక వ్యవహారం అలాగే ఉంది. వాడికో పెగ్గు మందు పోయిస్తే ఏ పని చేయమంటే ఆ పని చేస్తాడు అని అనిపించుకుంటూ వ్యసనపరుడు వ్యవహారం నడిపేవాడి దృష్టిలో చులకనైపోతున్నాడు. కిరాయి గుండాలు, కిరాయి హంతకులు సైతం ఆ పనికి ముందు తాగితే తప్ప వాళ్లలోని మనిషి చచ్చిపోయి రాక్షసుడు బయటికి రాడు. ఇక మానసిక బలహీనతల విషయానికి వస్తే ఒక విధంగా ఇవి శారీరక బలహీనతల కన్నా ప్రమాదకరమైనవి. ఎందుకంటే బయటి బలహీనతలు కంటికి కనిపించేవి కనుక కావాలంటే ఆ వ్యక్తి వాటి నుంచి తనను తాను ప్రయత్నించి రక్షించుకొని బయటపడగలడు. లేకుంటే అతని కుటుంబ సభ్యులు హితబోధతోనో, రాబోయే అనర్థాలకు సంబంధించిన హెచ్చరికలతోనో, లేక ఏ రిహాబిలిటేషన్ సెంటర్లో చేర్పించో ఆ చెడు అలవాటును మాన్పించగలరు. కానీ ఈ మానసిక బలహీనతలు అలా కాదు. అవి ఆ వ్యక్తికి కానీ అతని సమీపస్తులకు కానీ కంటికి కనపడేవి కావు. తన గురించి తాను చిత్తశుద్ధితో, ఆత్మశోధనతో తెలుసుకొని చేస్తున్న తప్పును గుర్తించగలిగిన వాళ్ళు మాత్రమే వాటి బారి నుంచి తప్పించుకోగలుగుతారు. ఒకవేళ గుర్తించినా ఒక్కోసారి మనసు ఒక పట్టాన ఒప్పుకోదు.
తనేమిటో తాను తెలుసుకోగలిగినా పైకి మాత్రం చస్తే ఒప్పుకోరు. పట్టుబడినా బుకాయిస్తారే తప్ప సమర్థించుకోవటానికి మార్గాలను వెతికి కుంటి సాకులేవో చెప్తారే తప్ప నా ఆలోచన తప్పు, నా బుద్ధి గతి తప్పింది అని మాత్రం అంగీకరించరు. స్వార్థం, అన్నీ నాకే కావాలన్న కక్కుర్తి, ఎదుటివాడిని చూసి ఈర్ష్యపడటం, నాకు లేకపోయినా పర్వాలేదు కానీ వాడికి ఉండకూడదు అన్న ఓర్వలేనితనం, అహంకారం, అసూయ, కోపం, లోభం, పరుషంగా మాట్లాడటం ఇవన్నీ జీవితంలో తనకు శాంతి లేకుండా ఇతరులను శాంతిగా బతకనివ్వకుండా చేసే బలహీనతలు. ఇలాంటి ప్రమాదకరమైనవే కాక మరికొన్ని తమాషా బలహీనతలు ఉంటాయి కొంతమందిలో. ఈ ప్రపంచంలో పొగడ్తలంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు. నువ్వు చాలా బాగుంటావు, నువ్వు చాలా మంచి మనిషివి, నువ్వు చాలా తెలివైన వాడివి, నువ్వు వంట బాగా చేస్తావు వంటివి నిజమైన పొగడ్తలు అయితే అవి ప్రోత్సాహాన్ని అందించేవిగానే ఉంటాయి. కానీ ముఖప్రీతి కోసం, ఎవరివో పనులు జరిగిపోవటం కోసం చేసే పొగడ్తలకు లొంగిపోవటం వల్ల మన బలహీనత ఎదుటివాడికి బలంగా మారవచ్చు. పెదవి అంచుల మీద నుంచి వచ్చే ఆ మాటలు మనని మోసం చేసేవి కావచ్చు. పొగిడి మనల్ని బుట్టలో వేసుకొని తమ ప్రయోజనాన్ని పొందే బాపతవి కావచ్చు. కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు ఏంటి అని అవతలి వాళ్లను స్టడీ చేయగలిగిన విద్యను కలిగి ఉండటం చాలా అవసరం. దానివల్ల అవతలి వ్యక్తి బారి నుంచి మనల్ని మనం కొంతవరకైనా రక్షించుకోగలం. ఇలా ఎన్నో బలహీనతలు ఉన్నాయండి. విజ్ఞులైన మీకు ఇవన్నీ తెలిసినవే. కొత్తగా నేను చెప్పింది ఏమీ లేదు. కలిసి మాట్లాడుకోవటం వల్ల ఎన్నో విషయాలు చర్చకు వచ్చి మనకు మనం జాగ్రత్తలు చెప్పుకున్నట్టు అవుతుందని ఆశ, అంతే. మనిషి దైనందిన జీవితంలో ఎదురయ్యే ఇలాంటి ఎన్నో మనసు చిత్రాలను మరికొన్నింటిని రాబోయే ఆడియోల్లో మాట్లాడుకుందాం. అందాక సెలవు. ధన్యవాదాలు.